వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ₹1,00,000 ప్రారంభమైన అలంకరణ 3 కోట్ల రూపాయల కరెన్సీతో శ్రీ వాసవి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించనున్న ఆర్యవైశ్య సంఘం. గాంధీ జయంతి వేడుకలలో కేంద్ర మంత్రి. మాచర్ల ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోండి. మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ. ఇక డీటెయిల్స్ చూస్తే సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా మంగళగిరి మండలం ఆత్మకూరు కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణ పరిసరాల్లో శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెద్దవడ్లపూడి గ్రామంలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీ నందు ఈ సాధారణ విజిట్ లో భాగంగా ఫైరింగ్ ఎక్స్టింగ్విషర్ మరియు ఇతర ప్రికాషన్స్ లో భాగంగా విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చాలా చక్కగా స్పందించి సార్ బాధితులు ఎప్పుడు వచ్చేటువంటి పోలీస్ స్టేషన్ యొక్క రెనోవేషన్ కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిశుభ్రత విషయంలో కానీ మా యొక్క కంపెనీ తరపున మేము కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ముందుంటామని చెప్పి తెలియపరిచారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వెంటనే కూడా పోలీస్ స్టేషన్ సందర్శించడం, ఆ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ కేస్ ప్రాపర్టీ కానీ క్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఉంది, ఇవి ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా ఐరన్ స్క్రాప్ కానీ ఇతరత్ర బాగా కండామినేషన్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కూడా చూసి వాళ్ళు వెంటనే వాళ్ళ సిబ్బందితోటి ఈరోజు సంబంధిత సామాగ్రితో ఈ యొక్క పిచ్చి మొక్కలను కానీ అదేవిధంగా ఈ బుషెస్ అంతా కూడా తొలగిస్తున్నారు, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మరియు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కానీ ఇన్సైడ్ కానీ అంతా కూడా వాళ్ళ బాధ్యతలో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చక్కగా పరిసరం పరిశుభ్రంగా ఉంచుతూ వచ్చినటువంటి బాధితులు కానీ ప్రజలు కానీ సౌకర్యవంతంగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుండి చక్కగా ఈ పనిచేసే పరిస్థితి చాలా హర్షణీయం, చాలా సంతోషదగ్గ విషయం. దీనికి సంబంధించి మా యొక్క గౌరవ జిల్లా ఎస్పీ సార్ గారు కానీ అదేవిధంగా ఉన్నత పోలీస్ అధికారులు కానీ మా యొక్క ఆదేశాల ప్రకారం ఎప్పుడు కూడా స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వచ్చే బాధితులు కూడా కంఫర్టబుల్ గా ఉండి వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా మనం ఉంటాం. మినిమం వచ్చినప్పుడు వాళ్ళకి కుర్చీ ఆఫర్ చేయడం కానీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆఫర్ చేయడం కానీ వాళ్ళ యొక్క బాధలు వినటం కానీ వీటిల్లో భాగంగానే పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియపరచడం జరిగింది. తద్వారా మేము ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించి ఈ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళని ఇన్వైట్ చేసాం. దానికి కోకోకోలా యాజమాన్యం కూడా స్పందించి చక్కగా ముందుకు వచ్చి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా హర్షణీయం. ఇదే విధంగా మిగతా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళు కావచ్చు, ఈ యొక్క కార్యాలయాలు కానీ ఆఫీసులు కానీ వాళ్ళ ఆఫీసులుగా వాళ్ళ ఇదిగా భావించి ముందుకు వచ్చేసి వాళ్ళ యొక్క ఏదైతే సోషల్ రెస్పాన్స్ ఉందో బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు డివిజన్ రైల్వే ఉద్యోగులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా రైల్వే మేనేజర్ రామకృష్ణ ఆధ్వర్యంలో 100 రైల్వే ఉద్యోగులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. ఎవరున్నా కూడా మనం కాపాడాలనే ఒక నిర్ణయంతో ఇవాళ తెలంగాణ నుంచి వచ్చి తెలంగాణ బిడ్డ ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆంధ్ర వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వటం ఒక హర్షదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఇంద్రకీలాద్రి అమ్మవారి వలె 9 రోజులు ఘనంగా అలంకరించనున్న ఆర్యవైశ్య సంఘం. శ్రీ కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో గత 9 రోజులుగా విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని నవరాత్రులు 9 రోజులు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, మూలా నక్షత్రం సరస్వతీదేవి, దుర్గాష్టమి దుర్గాదేవి, మహానాష్టమి శ్రీ మహిషాసుర మర్దినీదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విశేషంగా అలంకరించబడి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లుగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నంబూరి సత్యనారాయణమూర్తి ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వైశ్య సంఘం అధ్యక్షులు గత కొన్ని సంవత్సరాలు బట్టి నుంచి కూడా ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. అందులో ముఖ్య ఘటన ఏంటంటే
8వ తారీఖు మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి. మహాలక్ష్మి అలంకారానికి కొన్ని వేల మంది జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ డబ్బంతా ఇదివరకు లోగడ 2 లక్షల చిల్లరతోటి 2 కోట్ల చిల్లరతోటి మనం అలంకరించడం జరిగిందండి. కానీ ఈసారి రమారమి 3 కోట్ల దాకా పెడదామని అనుకుంటున్నామండి. ఆ డబ్బు అంతా కూడా మన వయసు సోదరుల నుంచి 50,000, 25,000, లక్ష అలా వసూలు చేసి కొత్త నోట్లుగా మార్చి మళ్ళీ అది దేవుడి దగ్గర అలంకారం చేసి తర్వాత ఆ డబ్బు అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 6వ తారీఖు అన్న సమారాధన జరుగుతుందండి అత్యంత వైభవంగా. దానికి వయసు సోదరులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసు అండి, అందరికీ నమస్కారాలు. అమలాపురంలో వేచేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడలో జరుగు అలంకారాలు ఏ విధంగా జరుగుతాయో అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అలంకారాలు జరుగుతాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చాలా కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో మహాలక్ష్మి అలంకరణ జరుగుతుందండి. పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి అమ్మవారికి అలంకరించి ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పిల్లలకి సరస్వతి పూజ, సామూహిక కుంకుమార్చన, అలాగే సామూహిక లలితా పారాయణం, అలాగే సాయంత్రం శ్రీమద్భగ ప్రవచనంపై 3 రోజుల కార్యక్రమం జరుగుతుందండి. అలాగే లాస్ట్ రోజు విజయదశమి నాడు చిత్రాన్నము, దీపాలంకరణ సేవ జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచు సెలవు. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా మాచర్ల ఎక్సైజ్ పరిధిలో 10 మద్యం దుకాణాలకు అనుమతి లభించిందని, వీటి కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో దరఖాస్తు రుసుము చెల్లించి అక్టోబర్ 1 నుండి 9వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని మాచర్ల ఎక్సైజ్ సిఐ ఎన్ వెంకటరమణ తెలియజేశారు. మాచర్ల మున్సిపల్లో 3 మద్యం షాపులకు, మాచర్ల రూరల్ పరిధిలో 2 మద్యం షాపులకు మరియు దుర్గి మండలంలో 2 షాపులకు, వెల్దుర్తి మండలంలో 3 షాపులు మంజూరు అయినట్లు తెలిపారు. మాచర్ల మున్సిపల్ రూరల్ పరిధిలో లైసెన్స్ ఫీజు 65 లక్షలు, దుర్గి, వెల్దుర్తి మండలాలకు గాను 55 లక్షలుగా నిర్ణయించడమైనది. మద్యం షాపుల దరఖాస్తు చేసుకునేవారు నాన్ రిఫండబుల్ ఫీజు 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీన స్క్రూనిటీ నిర్వహించి 11వ తేదీన లాటరీ ద్వారా మద్యం షాపుల లబ్ధిదారులను ఎన్నిక చేయటం జరుగుతుంది అని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు నిన్న మధ్యాహ్నం దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది. మన పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను మన లిమిట్స్ అంటే నా సర్కిల్కి, మాచర్ల సర్కిల్కి, మాచర్ల దుర్గి, వెల్దుర్తి 3 మండలాలు వస్తాయి. ఈ 3 మండలాలకు సంబంధించి మనకి మాచర్ల మున్సిపాలిటీలో 3 షాపులు ఇవ్వడం జరిగింది. మాచర్ల రూరల్ 2 షాపులు ఇవ్వడం జరిగింది. దుర్గిలో 2 షాపులు, వెల్దుర్తిలో 3 షాపులు రావడం జరిగింది. మొత్తం మనకి మన 3 మండలాలకు 10 షాపులు మన గెజెట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మాచర్ల మున్సిపాలిటీలో పాపులేషన్ బట్టి మనకి 65 లక్షలు వైన్ షాపు రెంటల్ ఉంటుంది. రూరల్ కూడా పాపులేషన్ 60 లక్షలు దాటింది కాబట్టి రూరల్లో కూడా 65 లక్షలు రెంటల్ ఉంది లైసెన్స్ ఫీజు. తర్వాత దుర్గి, వెల్దుర్తికి సంబంధించి 55 లక్షలు ఉంది. ఇది 2వ సంవత్సరం, ఇది 2 సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు. 2వ సంవత్సరానికి ఇది 10% ఎక్సెస్ అవుతుంది. ప్రస్తుతం మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్, అంటే మనకు లైసెన్స్ టెండర్లో మనకి రాకపోతే తిరిగి ఇవ్వబడదు. అది అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు. దీన్ని మీరు మీకు ఈ పాలసీకి సంబంధించి మన గెజిట్లో ఏదైనా అర్థం కాకపోయినా ఏదన్నా సమాచారం కావాలంటే ఇప్పుడు మీకు నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. దీని మనం పబ్లిక్లో ఎంత ఎక్కువ తీసుకెళ్తే మనకి ఎన్ని అప్లికేషన్లు పడితే గవర్నమెంట్కి అంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఉదయం కుమార్తెలు ఆద్య, ఫలీనా, అంజనా కొనిదెలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. చిన్న కుమార్తె ఫలీనా అంజనా క్రైస్తవ మత ఆచారాలను పాటిస్తున్న నేపథ్యంలో ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేయించారు. తను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వాళ్ళకి ఇది కాదు. ఇలా వచ్చేద్దా ఓకే.
సీనియర్ కూర్చోండి బా ఇంకా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాపిస్టి శక్తి నుండి దేశాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం సత్యానందరావు, నగర అధ్యక్షులు చెక్క నూకరాజు పేర్కొన్నారు. సత్యం, అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్ర సమరాన్ని ముందుండి నడిపించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం సత్యానందరావు, నగర అధ్యక్షులు చెక్క నూకరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంతటియు మన మహాత్మా గాంధీ గారి జయంతోత్సవం చాలా ఘనంగా భారతీయులందరూ జరుపుకునిస్తున్నారు. ఇకపోతే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో పార్టీ ఆఫీసు నందు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఈరోజు మేము కూడా మహాత్ముడికి గాంధీ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా పూలదండ వేసి ఆయన జన్మదినోత్సవం కూడా కార్యాలయం నందు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇకపోతే మా
పిసిసి అధినాయకురాలైన షర్మిల గారి ఆదేశాల మేరకు గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలించుతున్న భారతీయ జనతా పార్టీ దేశంలో మతాలు కులాలు చిచ్చు రేపి పబ్బం గడుపుకు పాలించుతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గాంధీ గారికి మహాత్ముడికి వినతి పత్రము సమర్పించితిమి. మహాత్మా బీజేపీ ఫాసిస్టు శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడు అన్న నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమంను జరుపుకుంటుంది. నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహానుభావుడైన మహాత్మా గాంధీ గారు జన్మదినం మన కాకినాడ సిటీ కాంగ్రెస్ ఆఫీస్, జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ కళా వెంకట్రావు గారి భవన్లో చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆయన భారతదేశానికే అతి ముఖ్యమైన స్వతంత్రం తెచ్చిన దాంట్లో ఒక ధీటైన పాత్ర పోషించిన మన గాంధీ గారిని మరవకుండా మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ, ఈ బీజేపీ కానీ, ఇవి తెలుగుదేశం కానీ ఇవన్నీ గాలి కుదిలేసిన దాఖలాలనే 100 రోజులని చెప్పేసి మేము ఏదో చేసామని చెప్పేసి వాళ్ళు ఏదో వేసుకుంటున్నారు. కానీ వీళ్ళు విఫలం అయ్యారు. ఎందుకంటే ఈ మన విజయవాడ వరదల్లో కానీ కేంద్రం నుంచి ఒక 3,000 కోట్లు తీసుకున్నారు. మొత్తం ఏదైతే 400 ప్రజలు ఇచ్చిన విరాళాలు అయితే 400 కూడా ఆ డబ్బు ఏమైందో ఎవరికి ఏం తెలియట్లేదు. సో ఈ కూటమి ఎదిరించే శక్తి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క అడుగు జాడల్లో నడిచే కూటమి కింద వీళ్ళు పెట్టుకున్నారు. కనుక ప్రజలు కూడా మీరు ఒకసారి గ్రహించాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని కాపాడాలన్నా, లేకపోతే ఈ భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని నేను ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూతన జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అందరూ సహకారంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నూతన జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ జెడ్పీ సీఈఓ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నమస్తే అండి అందరికీ. నా పేరు వివివిఎస్ లక్ష్మణ్ అండి. నేను విజయనగరం జిల్లా నుంచి అక్కడ డోమలో పనిచేస్తానండి. అక్కడి నుంచి మన ఈస్ట్ గోదావరి వెస్ట్వెల్ డిస్ట్రిక్ట్కి బదిలీ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి నేను 27న చార్జ్ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ 4 జిల్లాల్లో 42 మండలాల్లో ఇక్కడ ఉన్నాయి. మనకి అయితే మనకి డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులు, అలాగే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీస్, ఎంపీటీసీలు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వాళ్ళ కోఆపరేషన్ తోటి మన నలుగురు కలెక్టర్ సపోర్ట్తో పాటు ఈ మన జిల్లాని ఇంకా బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని మేము డే అండ్ నైట్ అంటున్నాను. సో మా 100% మేము ముందుకు వెళ్తామండి డెవలప్మెంట్ విషయంలోనూ. అండ్ ఇక్కడ ప్రజలు కానీ మీ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సపోర్ట్ కూడా బాగా అవసరం అండి. జిల్లా 62 మండలాలన్నా చాలా ఎక్కువ ఏరియా, చాలా పెద్దదండి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్టు తీసుకొని మేమైతే ముందుకి వెళ్తామని. డెవలప్మెంట్ ఇది అందరినీ కూడా మంచి జిల్లా అందరూ చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది మంచి జిల్లా, మేము నమ్ముతున్నాము. దాన్ని ఇంకా డెవలప్మెంట్ సైడ్ డెఫినెట్గా మన జిల్లా పరిషత్ నుంచి ఏది పెండింగ్ లేకుండా అన్నీ కూడా ఇన్ టైంలో మన హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ అయితే మనకి జిల్లా పరిషత్ ఆస్తులు ఉన్నాయో దాన్ని సెక్యూర్ చేయడం కానీ, ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చాలా ఎక్సలెంట్గా మన కలెక్టర్ సార్ అందరూ కూడా యంగ్ కలెక్టర్స్ ఉన్నారు మనకి, డైరెక్టర్ సార్. సో వాళ్ళ సపోర్ట్తో పాటు ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలతో కలిసి గుంటూరు సిటీలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి మాట్లాడారు. మరి లండన్ పారిస్ ఆ రోజు సమరయ వచ్చేయన ప్రపంచంలో ఎక్కడ అహింసతోటి స్వాతంత్రాన్ని సంబంధించిన ఆటలు ఎక్కడ అహింసంగానే ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి ఏదో నీ కులాల వారిని మతాలని ఇన్ని ప్రాల వారిని దీంట్లో ఒకే వేదిక కాంగ్రెస్ అనే సంస్థ బ్రిటిష్ పై స్వతంత్ర మహోన్నత మహాత్మా గాంధీ వారు అహి మార్గంలోనే చూసిన విధానంలోనే ఈరోజు భారతదేశం ఎన్నో సమస్యలు వీలైన వరకు మరి ఆ మార్గంలో బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం శాంతియుత మార్గంలో స్వతంత్రాన్ని సాధించి భారతీయులందరికీ ఒక మహోన్నతుడిగా ఎదిగి మన జాతికే ఒక పితాగా మనందరికీ తండ్రి స్థానం జాతిపిత మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జయంతి వేడుకలు భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతిపిత అంటూ మన కరెన్సీ నోట్ల మీద కూడా ఆ మహాత్మా గాంధీ పేరుతో నిరంతరం ఆ మహాత్మా గాంధీ ఆయన చేసిన పనులు, జాతీయ ఉద్యమాలు, శాంతితో స్థాపన తీసుకొచ్చి 75 సంవత్సరాల క్రితమే ఒక మంచి ఉద్దేశంతో స్వాతంత్రం మన జన్మ హక్కు అంటూ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుల్లో మొట్టమొదటి స్థానంలోనే ఉండి మన స్వతంత్రం అందించిన నేతగా మనందరికీ జాతి పితగా పేరుగాంచిన మహాత్మా గాంధీకి ఈరోజు మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం. 155 సంవత్సరాల నుండి 156వ జన్మదినోత్సవం జయంతి వేడుక మనం చేసుకుంటున్నాం. ప్రతి మదిలో ఆ గాంధీ గారి సిద్ధాంతాన్ని, ఆ గాంధీ గారి మహాత్మా గాంధీ గారి రూపురేఖల్ని స్మరించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన సేవల్ని కొనియాడే విధంగా మన బాపట్లే కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా భరత జాతి ముద్దు బిడ్డలుగా ఆయన్ని కొలుస్తున్నాం.
ఇదే స్ఫూర్తి తరతరాలకి అందించాలి. అది భారతీయులుగా ఈ ప్రజాస్వామ్యంలో మనకి గుర్తింపు తెచ్చిన నేతగా మనం ఎప్పుడు మొట్టమొదటి స్థానంలో మనందరికీ, మన జాతికే పితాగా, భరతమాతకే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయనకి నిజంగా ఈ భరతమాత ముద్దు బిడ్డలందరికీ తండ్రి స్థానంలో ఉన్న ఆయనకి జాతిపితంగా కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులు మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడమే కాకుండా ఆయన అడుగు జాడలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ₹1,00,000 ప్రారంభమైన అలంకరణ 3 కోట్ల రూపాయల కరెన్సీతో శ్రీ వాసవి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించనున్న ఆర్యవైశ్య సంఘం. గాంధీ జయంతి వేడుకలలో కేంద్ర మంత్రి. మాచర్ల ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోండి. మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.